బెజవాడకు వరదొచ్చి 2 తెలుగు రాష్ట్రాలకు ఏం నేర్పిందో తెలుసా? కులం కాకపోయినా మతం వేరైనా ఊరు ఎక్కడున్నా తెలుగు వాడికి కష్టం వచ్చిందంటే అందరూ అన్నాదమ్ములే. విజయవాడ ప్రజలకు కష్టం వచ్చింది, చెయ్యి కలిపి విజయవాడలో కొంతమందికైనా సహాయం చేద్దామని నా ఫోన్ పే నంబర్ పెడితే మీరు కొట్టిన అమౌంట్ ఎంతో తెలుసా? అక్షరాల 2 లక్షల రూపాయలు. మీరు పంపిన ఈ డబ్బుని వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలని బాధపడుతున్న వాళ్ళ ఇంటింటికి తిరిగితే వాళ్ళు ఏం చెప్పారా వినండి. కేజీ బియ్యం, 2 రకాల కూరగాయలు ఇస్తే బండి కూడా ఆపేసి కొట్టుకొని కూడా లాగేసుకున్నారు. మా దాకా ఏది రావట్లా. ఏ ఇంటికి వెళ్ళినా ఇదే మాట. తినడానికి ఫుడ్ తో పాటు కాస్త నిత్యావసర సరుకులు, మెడిసిన్ కూడా ఇమ్మంటున్నారు. మీరు పంపిణీ డబ్బుతో వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయబోతున్నామో వినండి. ఒక్కొక్క కుటుంబానికి 3 కేజీలు బియ్యం, కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్, పంచదార, బ్రెడ్ ప్యాకెట్, కొవ్వొత్తులు, దోమల పొలలు, బట్టల సబ్బు, ఒంటి సబ్బు, ఆడవారు కట్టుకోవడానికి చీర, కండవ, మెడిసిన్, ఇంకా దుప్పటి. ఇదంతా మీరు పంపిన డబ్బు. ప్రతి రూపాయి ఎంత మందికి అందుతుందో అంత మందికి చేరుస్తా. ఇంతటి సాయం చేసిన మీ అందరికీ మా విజయవాడ ఇంకా మా టీం ఎప్పటికీ రుణపడి ఉంటాం.